ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మరొకసారి మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన శుభాల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని యొక్క వాగ్దానపూర్వకమైనటువంటి మాటను మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి మాటను గమనించండి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మీలో ఎవరికైనానో జ్ఞానము కొద్దుగా ఉన్నట్లయితే దేవుని యొద్దకు వస్తే, దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు అంట వారిని ఎవరిని కూడా గద్దించకుండా వారికి ధారాళముగా ఆయన వారికి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానమును అనుగ్రహిస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. బిడ్లరా, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానము చాలా అవసరం కదండి. ఏది చేయాలన్నా కూడా జ్ఞానంతో చేయాలి. ఒక మంచిగా చదువుకోవాలన్నా జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. ఒక ఉద్యోగం చేయాలంటే జ్ఞానం కావాలి. ఒక వ్యాపారం కావాలంటే జ్ఞానం కావాలి. కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే జ్ఞానం కావాలి. బిజినెస్ మంచిగా లాభాల బాటలో వెళ్ళాలంటే జ్ఞానం కావాలి. ఒక ఉన్నతమైనటువంటి సేవ ముందుకు కొనసాగించబడాలంటే సేవలో కూడా ఒక సేవకునికి జ్ఞానం ఎంతో అవసరం కదండి. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జ్ఞానం అనేది చాలా 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 అవసరమైనది కదండి. జ్ఞానం తక్కువగా ఎవరికైతే ఉంటుందో, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అందరికీ ఉంటుంది, కానీ పరసంబంధమైనటువంటి జ్ఞానం కావాలని దేవుని యొద్ద నుండి మనం అడగాలంట. ఈ లోకంలో 3 రకాలైనటువంటి జ్ఞానాలు పనిచేస్తూ ఉన్నది. ఒకటి లౌకిక సంబంధమైనటువంటి జ్ఞానము, రెండవది భూ సంబంధమైనటువంటి జ్ఞానము, మూడవది దయ్యాల జ్ఞానంతో కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క జ్ఞానము కావాలని దేవుని ఎవరైతే అడుగుతారో ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంట? పైనుండి వస్తుందంట ఆ జ్ఞానం. చూడండి, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? చాలా శ్రేష్టమైనటువంటి జ్ఞానం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికన్నా దైవ సంబంధమైనటువంటి జ్ఞానం, పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పొందుకొని ఉంటారో వారు ప్రతి విషయంలో కూడా ముందుగానే ఉంటారన్నమాట. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉన్నట్లయితే, కొదువుగా ఉన్నట్లయితే, జ్ఞానం లేనివారుగా ఉన్నట్లయితే, అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, కొన్నిసార్లు మన బిడ్డలు కూడా జ్ఞానం తక్కువగా పనిచేస్తూ ఉంటుంది. వారు చదువులో ముందుకు వెళ్ళలేరు, మరి ఉద్యోగంలో ఎన్నో నష్టాలు గుంటా వారు ప్రయాణిస్తూ ఉంటారు, వ్యాపారాల నష్టాలు జరుగుతూ ఉంటాయి, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో భార్యకి జ్ఞానం ఉండదు, భర్తకు జ్ఞానం ఉండదు. కొన్నిసార్లు బిడ్డల యొక్క చదువులల్లో, ఇంటర్వ్యూలల్లో, ఉద్యోగాలలో ఎన్నో విషయాలలో అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి విషయాలల్లో ఏ వ్యక్తి అయితే ఈ యొక్క వాక్యాన్ని ఎరిగి ఉంటారో అలాంటి వ్యక్తులు దేవుని యొద్దకు సరాసరి వచ్చి, ప్రభా నీ జ్ఞానము నాకు కావాలి ప్రభా, నన్ను జ్ఞానము చేత నింపండి ప్రభా అని ఎవరైతే అడుగుతారో ఆయన అంటూ ఉన్నాడు, నేను ఎవరిని కూడా గద్దించకుండా వారందరికీ కూడా నేను ధారాళముగా జ్ఞానాన్ని ఇస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ప్రియులారా, చూడండి ఎంత శ్రేష్టమైన దేవుడు అండి మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు. ప్రియులారా, ఆయనంట ఎవరిని కూడా గద్దించడంట. దేవుని యొద్దకు వచ్చినటువంటి వారిని ఆయన ఎవరిని కూడా గద్దించకుండా ఆయన ఏం చేస్తాడంటే అందరికీ ధారాళంగా దయచేవాడు అని అంటూ ఉన్నాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగాలంట. ప్రియులారా, ఈరోజు నీకు జ్ఞానం కావాలని నువ్వు అడుగుచూ ఉన్నావు కదా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలంట? సందేహింపకుండా విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళి నీవు జ్ఞానం కావాలి ప్రభువా అని నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు జ్ఞానం ఇస్తాడంట. ప్రియులారా, గమనించండి, నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసే వ్యాపారంలో, నువ్వు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూలో, నువ్వు చదివేటువంటి చదువులో, నువ్వు చేసేటువంటి సేవలో, ఏదైతే ప్రతి మనిషి చేస్తూ ఉన్నాడో ప్రతి ఒక్కరికి కూడా ఒక జ్ఞానయుక్తంగా ఒక మనిషి నడుచుకోవాలంటే సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళి విశ్వాసంతో మనం అడిగినప్పుడు ఆయన ఎవరిని కూడా గద్దించకుండా ధారాళంగా నేను జ్ఞానాన్ని కలగచేస్తాను, ధారాళంగా నేను జ్ఞానం ఇస్తాను చెప్పి మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, కనుక ఈ లోకంలో ఒకవేళ నీ సొంత తెలివితేటలు నమ్ముకొని, నీ సొంత జ్ఞానం మీద ఆధారపడి, నీ సొంత తెలివి మీద ఆధారపడి ఒకవేళ బిజినెస్లో లాస్ అయిపోయావేమో, ఉద్యోగంలో నష్టాల గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో, లేదా స్టడీస్లో నువ్వు ముందుకు రాణించలేకపోతూ ఉన్నావేమో, సేవలో ముందడుగు వేయలేకపోతూ ఉన్నావేమో,
చదువులో నువ్వు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నావేమో, ఇప్పటివరకు నీ సొంత తెలివితేటల చేత, ఇప్పటివరకు నీ సొంత జ్ఞానము చేత, ఇప్పటివరకు నీ సొంతగా నీ ఓన్గా నీ బలం మీద నీ జ్ఞానం మీద ఆధారపడుతూ ఒకవేళ అలాగా నష్టం జరుగుతూ ఉన్నదేమో. ఒకవేళ ఈ రోజు నుంచి ఈ మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాయి కనుక ఈ రోజు నుంచి నీవు దేవుని దగ్గరికి విశ్వాసంతో వెళ్ళి, ప్రభా నేను అజ్ఞానంగా ఉన్నానయ్యా, నాకు జ్ఞానం లేదు ప్రభా, నాకు జ్ఞానం కావాలి ప్రభా, నాకు జ్ఞానం దయచే ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నిన్ను గద్దించకుండా నీకు ధారాళంగా జ్ఞానం ఇస్తానని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ మాటలు విశ్వాసంతో నమ్మండి. ఈ మాటలు నీ హృదయంలో నీకు స్వీకరించు, దేవుని మీద ఆధారపడు, దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుడు నీకు ఖచ్చితంగా జ్ఞానాత్మచేత నిన్ను నింపి నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా చేయవాడై ఉన్నాడు. ప్రియులారా, ఇట్టి మాటలు దేవుడు దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ యొక్క దినము ప్రభా, ఎవరికైతే జ్ఞానం కొదుగా ఉన్నదో అలాంటి వారిని యొద్దకు వచ్చి అడిగితే ఎవ్వరిని గద్దెంపకుండా నేను జ్ఞానం ఇస్తాను అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. విశ్వాసముతో అడగాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు ప్రభా. ఆ విధమైనటువంటి విశ్వాసము కలిగిన ఆయన నీ యొద్దకు వచ్చి నీవిచ్చే జ్ఞానాన్ని మేము పొందుకోవటానికి మా అందరికీ సహాయం చేయమని వేడుకొంచున్నాను అయ్యా. ప్రతి ఒక్కరు జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి, జ్ఞానం కలిగి నడుచుకోవటానికి ప్రతి వారికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరు బలహీనులుగా ఉంటున్నారో ముట్టండి, ఎవరు నాయన అనారోగ్యంతో ఉంటున్నారో ముట్టండి, ఎవరి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మీరు దర్శించండి అయ్యా. ఎవరి ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నాయో మీరు దర్శించండి. ఎవరి జీవితంలో కోర్టు కేసులు ఉన్నాయో కొట్టివే ప్రభా, భూ వివాదాలు ఉంటే కొట్టివే ప్రభా, ప్రతి ఒక్క విధమైన ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించిన ఆయన, అనారోగ్య పరిస్థితుల నుండి విడిపించండి ప్రభా. ఈ దినమంతా ఆశీర్వాదకరంగా, ఈ దినమంతా దీవెనకరంగా నిలబెట్టండి. కీడు నుండి శోధ నుండి తప్పించండి. నీ సన్నిధి నీ సమాధానం వరకు తోడుగా ఉంచి బలపరచమని ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.